హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో అని కాకుండా అంటే నగరాల్లో బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కువగా బయట తినాలి అంటే బిర్యానీ కోసం చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఆ టేస్ట్ని బట్టి, అప్పుడు ఆకలిని బట్టి వేరే రైస్ తినకుండా ఇంకేదో ఏమి తినకుండా అలా ఇష్టపడుతుంటారు. కానీ అలా బయట తినడం కూడా అంత మంచిదైతే కాదు. మనం హోటల్కి వెళ్ళి కూర్చుంటే 10 నిమిషాలు కావచ్చు, అంటే జనాన్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం పడుతుంది. ఎంతమంది వచ్చినా అలా తెస్తూనే ఉంటారు. పొగలు కక్కుతున్న బిర్యానీ మన ముందు తీసుకొస్తారు. అది అసలు అప్పుడే ఫ్రెష్గా చేశారా, లేదంటే ఇంతకుముందు చేసి ఇప్పుడు వేడి పెట్టి తీసుకొస్తున్నారా అని గమనించే స్థితిలో కూడా ఉండము. అంత అట్రాక్టివ్గా అయిపోయి అలా తింటూ ఉంటారు. కానీ బిర్యానీ అనేది చాలా వరకు ముందుగా చేసి పెట్టుకొని అప్పటికప్పుడు వేడి చేసే ఇస్తుంటారు. మనం తింటూ ఉన్న క్రమంలో ఒక 5 నిమిషాలు తినేసరికే అది మొత్తం చల్లబడిపోతుంది. ఈ తరహా అనుభవము అప్పుడప్పుడు అందరికీ ఎదురయ్యే ఉంటుంది కదా. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ బృందం తాజాగా మన సిటీలో హోయ్ పంజాబీ హోటల్లో జరిపినటువంటి తనిఖీల్లో ఫ్రిడ్జ్లో నిల్వ చేసి మరుసటి రోజు వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు. అదే హోటల్లో నల్లని చీజ్ లాంటి ఆయిల్ కూడా కనబడింది. దాంతో వండిన ఆహార పదార్థాలు క్యాన్సర్ వంటి హానికర రోగాలకు దారి తీస్తాయని హోటల్ యాజమాన్యాన్ని అయితే మందలించడం అనేది జరిగిందట. అలాగే ఆ నిర్వాహకులను హెచ్చరించారు కూడా. నాణ్యత లేని 330 జెలౌసీ బ్రాండెడ్ త్రాగునీటి సీసాలను అపరిశుభ్రతగా ఉన్నట్టుగా గమనించారు. సో ఇలాంటప్పుడు అంటే ఒక హోటల్ అని కాదు, అంటే కొన్ని హైజెనిక్గా ఉండే హోటల్స్ కూడా ఉండొచ్చు. అది మనం చూసి గమనించి ఒక్కరోజు ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. అలా రొటీన్గా కొంతమంది నార్మల్గా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లంచ్ బాక్స్ క్యారీ చేయకుండా బయట తిన్నామనే ఉద్దేశంతో కావచ్చు, నైట్ డిన్నర్ కూడా చాలామంది రోజు బిర్యానీలు తినేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారి ఆరోగ్యం ఎంతవరకు చెడిపోతుంది అనేది వారే చూసుకోవాలి. వారి ఫ్యామిలీ కూడా కేర్ చేయగలగాలి. అప్పుడే ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంటుంది. ఇంకా కావాలంటే బిర్యానీని ఎలా కావాలన్నా, ఏ బిర్యానీ కావాలన్నా ఇంట్లో చాలా చక్కగా వండుకొని తినొచ్చు. అలాంటి మంచి అవకాశాన్ని పక్కన పెట్టేసి హోటల్స్కి ఎగబడుతూ ఉన్నాము. దీన్ని కాస్త మార్చగలిగితే నిజంగా చాలా ఆరోగ్యవంతులు ఉంటారు. అప్పుడే మనం ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.